హాయ్ వెల్కమ్ బ్యాక్ టు హాస్ని రాచపుడి। ఈరోజు మనం మిరపకాయ బజ్జీలు ఎలా తయారు చేయాలో చూద్దాం। ఇవన్నీ నేను మిరపకాయ బజ్జీలు వేస్తున్నాను। మిరపకాయ బజ్జీలకు ముందుగా శనగపిండి తీసుకున్నాను। మనకు కావాల్సిన శనగపిండిని తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేస్తున్నాను। దాంట్లో చిటికెడు వంట సోడా, సరిపడినంత ఉప్పు, లైట్గా చిటికెడు పసుపు, లైట్గా కొద్దిగా కారం, ఇదిగోండి కొంచెం వాము, ఇది డైజెషన్ కోసం వేస్తున్నాను। ఇవన్నీ వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి। పిండిలో ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఈ పిండిని కలుపుకోవడానికి సరిపడినంత వాటర్ పోసుకోవాలి। వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా స్మూత్గా పిండి ఉండేటట్టు కలుపుకోవాలి। ఇవన్నీ ఈ విధంగా పిండి ఉండలు లేకుండా తగిన నీళ్ళు పోసుకొని ఇలా బాగా కలుపుకోవాలి। ఇదిగోండి ఈ విధంగా పిండి ఇలా వేస్తే ఇలా ఉండాలి, ఇలా జారుడుగా ఉండాలి, మరీ ఎక్కువ లూజ్గా ఉండకూడదండి, ఇలా ఉండాలి। ఇప్పుడు సరిపోతుంది। ఇలా అంతా బాగా కలుపుకొని ఇలా అంతా సైడ్లో అంతా వేసుకొని పక్కకు పెట్టేసేయాలి। ఇవ్వండి ఇప్పుడు బజ్జీలకు పిండి తయారు చేసి పెట్టుకున్నాం కదా। ఇప్పుడు ఈ మిరపకాయలు ఇవి కట్ చేసుకొని బజ్జీలు వేసుకున్నాము। ఇదిగోండి మిరపకాయలని లాస్ట్న ఇది ఉంటుంది కదా కొస్స, ఇది కట్ చేసుకోవాలి। ఇలా అన్ని కట్ చేసుకొని ఈ మిరపకాయల్ని ఇలా మధ్యలోకి చీలికలు పెట్టుకోవాలి। ఇలా పెట్టుకోవడం వల్ల పిండి అంతా దీంట్లోకి వెళ్తుంది। మనకు ఇత్తనాలు చిన్నపిల్లలు ఉన్నారనుకుంటే దీంట్లో ఉండి ఇత్తనాలు తీసేసుకోవచ్చు। ఇవన్నీ ఇలాంటి ఇత్తనాలన్నీ వచ్చేస్తాయి। ఇలా అన్ని మిరపకాయలని కట్ చేసి పెట్టుకున్నాను। ఇవన్నీ అన్ని మిరపకాయలు ఇలా తరిగి పెట్టుకోవాలి। లాస్ట్లో అంచులు తీసుకొని ఇలా మధ్యలోకి ఇలా చేసి పెట్టుకోవాలి। నేను ఇత్తనాలు ఏం తీయట్లేదు, కావాలంటే ఇత్తనాలు తీసేసుకోండి మీరు। ఇవన్నీ ఇలా ఇత్తనాలు ఎలా అంటే ఇలా వచ్చేస్తుంది। ఇదిగోండి అన్ని మిరపకాయలని ఇలా తరిగి పెట్టుకోవాలి। ఇలా తరిగి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాము। స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి। ఇదిగోండి నేను ఇనుప కడాయి పెట్టినాను। ఇది ప్రతి ఒక్కదానికి బజ్జీలకు, వడలకు, గారెలకు ఇవన్నీ ఇది కడాయినే వాడతాను। ఇదిగోండి కడాయి హీట్ ఎక్కింది। ఆయిల్ మనకు సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి, మనం ఈ బజ్జీలు వేయించుకోవడానికి కావాల్సినంత। ఇది ఆయిల్ హీట్ ఎక్కాలండి। ఆయిల్ హీట్ ఎక్కాక బజ్జీలు వేసుకున్నాం। ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది। ఇప్పుడు ఈ కాగిన నూనెను ఈ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పిండిలో కొద్దిగా వేసుకోవాలి। వేస్తే ఇవి బజ్జీలు బాగా వస్తాయి। ఇవి వేసి ఇలా కలుపుకోవాలి। ఈ ఆయిల్ వేసిన తర్వాత నేను ఫస్ట్ పిండి కలిపేటప్పుడు కారం వేసాను కదా దీంట్లో కొద్దిగా, అది మీకు ఇష్టం లేకుంటే కారం వేసుకోవద్దండి। నేను కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కొద్దిగా కారం వేసాను। మీకు ఇష్టం లేకుంటే ఉట్టి శనగపిండితోటి కలుపుకోండి, కారం వేసుకోకుండా। ఇవన్నీ ఇప్పుడు బజ్జీలు వేసుకున్నాము। ఇలా అన్ని మిరపకాయలన్నీ వేసుకోవాలి। ఇవన్నీ ఈ విధంగా కాల్చుకోవాలి। ఇప్పుడు మాకు నంద్యాలలో వర్షం పడుతుందండి, అందుకోసమని వేడివేడిగా బజ్జీలు వేస్తున్నాను। ఇప్పుడు టైం 5:30 అయింది। ఈ వర్షం పడుతున్నందుకు ఈ బజ్జీలు తినాలనిపించింది, అందుకని బజ్జీలు వేస్తున్నా। చూడండి ఇలా వేగుతున్నాయి। ఇవి వేడివేడిగా చాలా బాగుంటాయండి వర్షం పడేటప్పుడు బజ్జీలు। కొద్దిసేపు కాదని తీసేద్దాము। ఇదిగోండి చూడండి ఇలా బాగా రెడ్డిష్ కలర్ వచ్చినాయి, ఇంకా తీసేద్దాము।
ఇవి మామూలుగా అయితే ఉగ్గాడలేకే వేస్తుంటాను, మామూలుగా మార్నింగ్ టైంలో. ఈవినింగ్ వర్షం వస్తే ఇలా వేస్తుంటాను. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి తీసి ప్లేట్లో పెట్టుకున్నాం. నేను టిష్యూ పేపర్ వేసానండి, ఏదన్నా ఆయిల్ ఉంటే పీల్చేస్తుంది. మిగతావన్నీ కూడా ఇలానే వేసుకోవాలి. ఇది సింపుల్గా చేసుకోవచ్చండి, బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా ఇంట్లోనే. మిగిలిన పిండితో కూడా వేసేసాను. ఇదిగోండి, ముందుగా వేయించి పెట్టుకునే ఈ బజ్జీలను కూడా ఇప్పుడు ఈ ఆయిల్లోకే వేస్తున్నాను. అన్నిటిని కలిపి ఒకసారి వేయించి తీసేద్దాము. ఇంకా ఇదిగోండి, అన్ని బజ్జీలను ఇక్కడ తీసేస్తాము కాలిపోయినాయి. ఇదిగోండి, ఇంతే అండి, వేడి వేడి బజ్జీలు తయారైపోయినాయి. ఇవి తీసుకొని టిష్యూ పేపర్ మీద వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనే కొన్ని కట్ బజ్జీలు చేస్తాను. చూడండి, ఇదిగోండి, ఇప్పుడు కట్ బజ్జీలు చేస్తాను. కట్ బజ్జీలు అంటే ఏం లేదండి, ఈ బజ్జీలనే కట్ చేసేసేయాలి. కట్ చేసి ఆయిల్లో ఇంకా కొంచెం డీప్ ఫ్రై చేయాలి. వేడిగా ఉన్నాయండి, అందుకోసమని చేతి కాలుతుంది. చాలా వేడిగా ఉన్నది. ఇదిగోండి, ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి ఆయిల్లో వేసేసేయాలి. ఈ కట్ బజ్జీలు కారం అస్సలు ఉండవండి, ఎందుకంటే ఇప్పుడు కట్ చేసి వేసాం కదా, దాంట్లో ఆ పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోతుంది, డీప్ ఫ్రై అవుతుంది. అందుకోసమని ఇవి డైరెక్ట్గా అలానే తినేయచ్చు. ఈ మిరపకాయ బజ్జీలు కూడా అలానే తినేయచ్చు, ఎందుకంటే ఇవి లవ్ మిరపకాయలు కదా, అస్సలు కారం ఉండవు. ఇదిగోండి, కట్ బజ్జీలు రెడీ అయిపోయినాయి. అంతే అండి, ఇంకా ఇవన్నీ సర్వింగ్ ప్లేట్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను చేసిన మిరపకాయ బజ్జీలు ఎలా ఉన్నాయి కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.